రోజుల తర్వాత ఈరోజు ఆఫ్ వచ్చింది. అయితే ఈరోజు నేను మామూలుగా ట్రావెల్ చేద్దాం అనుకున్నా. సరే ట్రావెల్ చేద్దాం, అవన్నీ చేద్దామని ట్రావెల్ టికెట్స్ అవన్నీ చెక్ చేస్తామంటే అంత బాగానే ఉండే. అంతా వెదర్ చూసిన, వెదర్ వచ్చేసి 0, -1 లేదంటే అట్ ది మ్యాక్స్ 2. సో -3 నుంచి 2 రేంజ్లో ఉండే. ఈ చలిలో మనం బాధపడే కన్నా ఇంట్లో కూర్చొని మంచిగా బగారా చికెన్ చేసుకొని తిందామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అది ప్లాన్. గ్రాసరీస్ అయితే ఏం లేవు, పోయి గ్రాసరీ షాపింగ్ చేసేసి ఈరోజు బగారా చికెన్ తీసుకొని తిందాం. మీకు అనిపించచ్చు వీడేందుకు ఊకే ఈ పర్పుల్ కలర్ స్వెటర్ వేసుకొని పోతా ఉంటాడు, హుడీ వేసుకొని పోతా ఉంటాడు, ఎందుకు ఎక్కువ వాడుతున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా వార్మ్ ఉంటుంది. నా ఉన్న బట్టల్లో ఒక్క లేయర్ వేసుకుంటే నేను వార్మ్ అయిన ఫీల్ అవుతా అంటే ఇది అంత వార్మ్ ఉంటుంది. నా యూనివర్సిటీ హుడీ ఫుల్ థిక్ లేయర్. అండ్ సెకండ్, నేను పోయేది గ్రాసరీ రన్స్ కోసం కూడా ఇట్లా ఫుల్ తయారైపోతే పిచ్చి అనుకుంటాను నాకు. అట్లీస్ట్ మనం చూసేటోళ్ళగా ఇది ఎందుకు రైనా కొట్టికి ఇంత తయారైపోతుండో, డిజైనర్ ఓపెన్ చేసుకున్నారు, పిచ్చి అనుకుంటారు. సో జస్ట్ ఒక హుడీ చాలు. ఎన్నిసార్లు రిపీట్ చేసినా నాకు అది బాధ అనిపించదు. ఆడ నీళ్ళు ఉంటే మంచి కట్టింది, మంచి పడలే మాకు. ఈడ స్నోఫాల్ కాలే రోజు, అంత ఫ్రీజింగ్ ఉంది టెంపరేచర్. అట్లాంటి టెంపరేచర్లో ఫ్యాషన్ ఉంటే ఏంది, లేకపోతే ఫస్ట్ బాడీని కాపాడుకోవాలా, దాని తర్వాత మంచిగా కనిపించాలా. సో తొందరగా గ్రాసరీ రన్ అయిపోగొట్టేసి, గ్రాసరీ రన్ అంటే నాకు ఎక్కువ కూడా ఏమొద్దు, జస్ట్ చికెన్ కావాలి. చికెన్ ఒకటే లేదు ఇంట్లో, రైస్ అవన్నీ ఉన్నాయి. చూసా ఇంకైనా ఫ్రూట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం. ఈ 2 నిమిషాలు వన్ కోసం 15 నిమిషాలు ఇటు రావాలి, 10 నిమిషాలు అగ్గిపోవాలా, అట్లుంటుంది కథ. మళ్ళీ ఎదురు నడవాలా. సో బాగా వచ్చిన వాళ్ళకి, చికెన్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇది మీకు కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. నాకన్నా ఎక్కువ మంచిగా మీకే వచ్చి ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ చికెన్ ఇంకా బగారా, దీన్ని జడ్జ్ చెయ్యొద్దు, ముందే చెప్తున్నా. ఆనియన్స్తో స్టార్ట్ చేద్దాం. ఆనియన్స్ అయిపోయిన తర్వాత చికెన్ నార్మల్గా రా వస్తుంది. సో దాన్ని 2 పీసెస్ చేసేసి, పెద్ద పెద్దది 90 పీసెస్ బిర్యానీ సైజ్. కానీ నాకు అది సరిపోతుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ కట్ ఉంది ఇక్కడ, నేను నా వర్క్ స్పేస్లో కట్ అయింది. సో అంత మించి నేను స్ట్రెయిన్ చేసుకోవాలనుకోవట్లే. అది అయిపోయిన తర్వాత వచ్చి ఇది కట్ చేసేది గుర్తొచ్చింది. ఇప్పటివరకేమో ఏదో మర్చిపోతున్నా అనుకున్నా, కానీ కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మర్చిపోయినా. సో మళ్ళీ పోయి అంత నాకు ఓపిక లేదు, అవి లేకుండా నేను వేసుకుంటాను. అయితే మళ్ళీ పోయి తెచ్చుకునే అంత సినిమా అయితే వస్తుంది లేదు, ఫ్రిడ్జ్లో వెళ్ళి. చలో ఇప్పుడు చికెన్ కూడా ఏమైపోయింది. చికెన్ అయిపోయింది కాబట్టి తెలంగాణ స్టైల్ చికెన్ చేసుకున్నాను. తెలంగాణ స్టైల్ మామూలుగా మ్యారినేట్ చేయరు, డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ స్టవ్ మీద వేసేస్తారు. కాబట్టి నేను నా స్టైల్ చికెన్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ అది వేసా చికెన్, దాని తర్వాత బగారా ఆల్టర్నేటివ్గా చేసేస్తాం. చాలా ఇప్పుడు మనం కావాల్సిన అన్ని రెడీ చేసుకున్నాం. ఆనియన్స్ అయిపోయింది, చికెన్ కట్ చేయడం అయిపోయింది. కొత్తగా అంటే ఎవరికైతే బగారా వచ్చో వాళ్ళకి కాదు, ఎవరికైతే రాదో చెప్తున్నా. బగారా వేసేటప్పుడు రైస్ బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్ వాడండి. మనం రోజు తినే రైస్, దానికి ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నాకు ఆప్షన్ ఇది, నేను బాస్మతి రైస్ వాడుతున్నా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఆనియన్స్ని సాటే చేసుకుందాం. సో దానికైతే నేను ఆయిల్ కొంచెం బాగానే వాడతాను నేను ఆయిల్ ఇప్పుడు, ఎందుకంటే అది చీట్ మీల్ టైప్ అన్నట్టు. చీట్ మీల్కి అయితే నేను ఆయిల్ అంత చూసుకోను ఎంత ఇస్తున్నా ఏంటి కదా అని. కానీ మీరు మాత్రం డైట్లో ఉంటే కంపల్సరీ స్కిప్ చేసింది ఆయిల్ పార్ట్. మనకి బగారాతో స్టార్ట్ చేస్తా. ఆనియన్స్ వచ్చేసి ఇట్లా లాంగ్గా కట్ చేసుకోవాలా, మూన్ టైప్. రైస్తో పాటు బాగుంటుంది. నాకు ఎందుకు అంత ఐడియా లేదు కానీ కాన్సెప్ట్ అయితే అది. గోల్డెన్ బ్రౌన్ కలర్, అది ఇంపార్టెంట్.
ఫస్ట్ వచ్చేసి బిర్యానీ లీవ్స్ అవి ఉన్నాయి. దాని తర్వాత అన్ని మసాలాల పేరు నాకే తెలియదు, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, మీరైతే తెలిసేటో చూసుకోండి. ఇంపార్టెంట్ స్టఫ్ ఇన్ బగారా కిమిచి, ఇవి లేకపోతే అసలు వేస్ట్ బగారా. మరి ఎక్కువ హీట్ పెట్టుకుంటే మనకి ఆనియన్స్ వచ్చేసి క్రిస్పీ అయితే మనకి క్రిస్పీ వస్తుంది, టెండర్ ఉండాలి. ఇప్పుడు నేను బగారా దాంట్లో అయితే వాటర్ పోషిస్తున్నా. అంటే మన కప్ మెజర్ వచ్చేసి 1 కప్, దానికి 1.5 కప్ ఉంటుంది. సో నాది 1 లార్జ్ కప్ రైస్ కోసం నేను 1.5 ఇది వేస్తున్నా. ఇప్పుడు చికెన్ కొంచెం సాటే చేసుకొని గుర్తుపెట్టుకొని, చికెన్ చాలా స్పీడ్ ఉడికిపోతుంది. సో దాని ప్రకారంగా ఆలోచించుకొని కుక్ చేసుకోవాలా, ఇన్స్టాంట్గా చేయలేము. సో ఇప్పుడు చికెన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతా. అండ్ బగారా దాంట్లో కూడా కొంచెం ఇంకా మసాలాలు వేసేది ఉంది, ఆ మసాలాలు వేసి అయిపోయిన తర్వాత కంప్లీట్ చేస్తాం. సీ వాటర్ టైప్ టేస్ట్ రావాలా, బగారా బాగుండాలంటే అది సాల్టీ టైప్ ఉండాలా. సో నేను ఫస్ట్ అయితే కొంచెం వేసి చూస్తా, ఆ టేస్ట్ సెట్ అయితేనే ఇంకా కొంచెం వేస్తా, లేదంటే ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గ్యాప్లో ఒకసారి చికెన్ని సాటే చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ కారం, మసాలా, ఉప్పు అనురాగ్ చేస్తాం. నేను ఉప్పు ఇప్పుడే వేయను, ఉప్పు వేస్తే అది మళ్ళీ తగ్గిపోతుంది అన్నట్టు, అంత టేస్ట్ ఎఫిషియెంట్గా ఉండదు. ఇది కుక్ అయిన తర్వాత ఉప్పు అప్పుడు వేస్తాను. చెప్పడం మర్చిపోయినాను, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ ఆనియన్స్ చేసినప్పుడే వేసేసిన. సో మర్చిపోయినాను ఒకటి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసిన నేను. సో రైస్ యాడ్ చేసే ముందు నేను ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందని చెక్ చేసుకుంటా. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటా, ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేస్తాను రైస్. నార్మల్గా అయితే ఈ టైంలో కొత్తిమీర అవన్నీ వేయాలా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేయాలా. నాకు అక్కడ లేవు, సో నేను స్కిప్ చేస్తున్నాను. చికెన్ ఫ్లేమ్ వచ్చేసి చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసి, లైక్ స్లో కుక్ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తా. సో 20 minutes వరకు కుక్ అయితేనే ఉంటుంది. అందులోపు చికెన్ రెడీ అవుతుంది. చికెన్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి సాటే చేస్తున్నాం రెడీగా. అది చికెన్ వాటర్ ఉండాలన్నమాట, ఆ వాటర్ పెట్టేసి మసాలాస్ అన్నీ లూజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కించుకుంటారు చికెన్. ఆ టైం వరకు సాటే చేద్దాం. ఇప్పుడు ఆ నీస్ వాసన పోయే వరకు కుక్ చేసుకుంటా. దాని తర్వాత సాల్ట్ వేసేస్తాం. దాని తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్, ఆ ఘాటు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ చేసేసి దీన్ని మీడియం ఫ్లేమ్ చేసి మూత పెట్టేస్తే ఏం వస్తాం తెలుసా. కుకింగ్ చేస్తారో వాళ్ళకి తెలియదు కదా ఎంత వేయాలా, ఎంత క్వాంటిటీ వేయాలా, ఎంత వేస్తే కరెక్ట్గా ఉంటుందని. దెర్ ఇస్ సమ్ ఇన్నర్ సోల్, మీ అంతరాత్మ చెప్తారు ఒక స్పూన్ వేసిన తర్వాత చాలు అని. కానీ కొత్త వాళ్ళకి ఎట్లుంటుంది, 1-2 స్పూన్లు వేస్తారు కదా, ఏం కాదు. మీ అంతరాత్మ ఎప్పుడు ఆపకుండా అప్పటి వరకు ఆపకండి, వేయండి. తిన్న తర్వాత ఆ కారం కానీ ఆ ఘాటుగా సడన్గా కొట్టినప్పుడు నెక్స్ట్ మీ అంతరాత్మే చెప్తారు వద్దు, అది గుర్తుందా, 2 స్పూన్లు వేద్దాం అన్నట్టు వస్తారు. సో బేసిక్గా అందరిలో కుక్స్ ఉంటారు, జస్ట్ ఆ ఎక్స్పెరిమెంటల్ టైం ఇవ్వగలిగితే పర్వాలేదు. ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళకి ఎట్లయినా అది
పర్ఫెక్షన్ ఎప్పుడు రాదు, తప్పులు చేస్తేనే వస్తుంది. కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువ కారం ఉప్పు అన్నీ వేస్తేనే అప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఓకే. దాని తర్వాత కొంచెం ఈసారి కొంచెం తక్కువ, అప్పుడు కొంచెం ఎక్కువ, అప్పుడు కొంచెం తక్కువైంది కదా అట్లా. చూడండి మీరు, చికెన్ దాదాపు రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, ఇప్పుడు చికెన్ దాదాపు రెడీ అయిపోయింది, మొత్తం నీళ్ళుండి. ఇప్పుడు ఏం చేస్తానంటే గరం మసాలా లాస్ట్ టచ్. దించేసే ముందు గరం మసాలా వేస్తే మీకు ఆ పవర్ తగ్గిపోయినట్టు ఉండదు. ఇది మా మమ్మీ అయిపోయింది. సో లాస్ట్ దించేసే ముందు చికెన్ వేయాలా. మీరు దీనికన్నా ముందు చెక్ చేసుకోవచ్చు చికెన్ ఉడికిందా లేదా. నాకు తెలిసిపోతుంది చికెన్ ఉడికిందా. ఇక్కడ కలిపేటప్పుడు టెండర్ ఉంది, నాకు మరీ రబ్బర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రైట్ వే. గుర్తుపెట్టుకుని రబ్బర్ ఉంటే చికెన్ ఓవర్ కుక్ అవుతుంది. సో యా, చిటికెడంట అంటే ఈ స్పూన్కి హాఫ్ వేసిన గరం మసాలా వేసేసి ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రౌండ్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చికెన్ టేస్ట్ చూద్దాం ఎట్లుందని. చికెన్కి ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అట్లనే ఉడకబెట్టేస్తే అయిపోతుంది. అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. దీన్ని ఒకసారి ఎస్, అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. చలో, ఎప్పటి వరకు డిమ్ ఉంటుంది. సారీ, నేను ఇప్పుడే లైట్ ఆన్ చేసిన దానికి. సో అన్నం అయిపోయింది, చికెన్ అయిపోయింది. ఆత్రం వద్దు, ఆపుదాం 5 మినిట్స్. అది ఎట్లనే కుక్ అవుతూ ఉంటుంది, స్లో కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడే స్లో ఇది టేస్ట్ వస్తుంది. అన్నం కూడా అట్లనే ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం. దాదాపు అంతా పని చేసేటప్పుడే క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇప్పుడు కొంచెమే ఉంది, ఇప్పుడు క్లీన్ చేసుకుంటే పని ఇప్పుడే అయిపోయింది. అది బగారా, ఇది చికెన్, నెక్స్ట్ ఇది డిష్. చూడడం కదా క్రేజీ వచ్చింది. ఎట్లా ఉందో లేదా చూద్దాం, అసలు టేస్ట్ మంచిగా ఉందా లేదా దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఇప్పుడు రెడీ అయింది, వేడివేడిగా తిందాం. ఎట్లుంటుందో చూద్దాం. ఇది చూడండి అసలు ఎంత టెండర్ ఉందో. రబ్బర్ కాకుండా మొత్తం ఇట్లా టెండర్. నెక్స్ట్ లెవెల్. ఎగ్జాక్ట్ మమ్మీ ఎట్లా వేసింది అట్లా వచ్చింది నాకు. ఇదే అసలు హ్యాపీనెస్. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే అది ఇంకా కొంచెం గ్రీనీనెస్ ఫ్లేవర్ వచ్చేది. కానీ నెక్స్ట్ లెవెల్ మా సేమ్ ఎగ్జాక్ట్ దింపేసిన. గ్రేట్. అసలు మాటలు రావట్లేదు, అంత బాగుంది. నా గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. నాకు మా మమ్మీ చేసిన బగారా చికెన్ మస్తు ఇష్టం. సో అట్లా మా నాన్న కూడా మంచిగా చేస్తుంది. మా నాన్నకి వేరే ఫ్లేవర్ వస్తుంది, అది కొంచెం రోస్టెడ్ స్పైసెస్ టైప్ వస్తుంది.